కాకతీయులు శిల్పకళలో సుప్రసిద్ధులు. కాకతీయుల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి గొలుసుకట్టు చెరువులు, శైవ దేవాలయాలు. అయితే వాళ్ళు కట్టిన దేవాలయాలు చాలా వరకు ముస్లిం రాజుల చేతిలో ధ్వంసం చేయబడ్డాయి. రామప్ప 1000 స్తంభాల దేవాలయాలు కాకతీయుల కట్టడాల్లో చాలా ఫేమస్. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో గుర్తింపు కూడా లభించింది. కానీ చరిత్రలో నిలవాల్సిన ఒక కాకతీయ కట్టడం మాత్రం కనీస ఆదరణ లేక కనుమరుగవుతుంది. దాని పేరే కోటగుళ్ళు గణపేశ్వరాలయం. వరంగల్ నగరానికి 62 కిలోమీటర్ల దూరంలో, అలాగే రామప్ప దేవాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలంలో నిర్మించబడింది. ఒక మట్టి కోటలో 22 చిన్న చిన్న గూడుల కలయికగా ఉండడం వలన ఈ గుళ్లకు కోటగుళ్ళు అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 1199, 1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీస్తు శకం 1213లో ఈ కోటగుళ్లను నిర్మించాడు. రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. దాదాపు ఈ ఆలయ శిల్పకళ రామప్ప ఆలయం లాగానే ఉంటుంది. రామప్ప 1000 స్తంభాల గుడులను ఒకేసారి చూసినట్లు కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు 60 స్తంభాలు గల మండపం నిర్మించబడింది. దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు. ఇది 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. డుంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు, ఆలయ గోడల మీద జంతుజీవాలు, రాతి స్తంభం, చతురస్రం, దీర్ఘచతురస్ర, వృత్తాకార శిల్పాలున్నాయి. ఈ మండపంలో ప్రతిరోజు ఒక నర్తకి, 16 మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవని చరిత్ర చెబుతుంది. అలాగే ఈ కట్టడానికి వాడిన కొన్ని పనిముట్లను కాకతీయులు ఆలయంపై చెక్కారు. వీటి ద్వారా కాకతీయుల టెక్నాలజీ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ కట్టడాలన్నీ శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. క్రీస్తు శకం 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తరువాత ఈ కోటగుళ్ల సముదాయంపై అనేక దాడులు జరిగాయి. క్రీస్తు శకం 15వ శతాబ్దం చివరిలోనూ 16వ శతాబ్ద ప్రారంభ కాలంలోనూ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అనే మహమ్మదీయ రాజు చేతిలో ఆలయం ఘోరంగా ధ్వంసమైంది. 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో ఢిల్లీ మహమ్మదీయుల సైన్యం కాకతీయ రాజ్యంపై చేసిన దాడిలో కాకతీయ సంపదను కొల్లగొట్టి గణపేశ్వరాలయాన్ని నాశనం చేసి గణప సముద్రానికి గండి కొట్టి కాకతీయ రాజ్యానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆ సమయంలో మహమ్మదీయుల సైన్యం కంటపడకుండా కొన్ని విగ్రహాలను మట్టిలో పూడ్చిపెట్టారు కాకతీయులు. అవే కొన్ని తవ్వకాలలో బయటపడుతున్నాయి. ఇప్పుడు శిథిలమై బయటపడిన నంది, నర్తకులు, సంగీత విద్వాంసులు మరియు ఆలయ పైకప్పులు, చెక్కబడిన గోడలు, బేస్ రిలీఫ్లు మొదలైన శిల్పాల అవశేషాలు సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచబడ్డాయి. ఇటీవల కాలంలో 2011లో పురావస్తు పరిశోధకులు అక్కడ పడిపోయిన కొన్ని దేవాలయాలను మళ్లీ పునర్నిర్మించారు. చరిత్ర గొప్పగా ఉన్న ఈ ఆలయం కనీస ఆదరణకు నోచుకోపోవడం బాధాకరం. దర్శించినప్పుడు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ఈ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప దేవాలయానికి లభించిన దాంట్లో కొంతైనా ఆదరణ లభించాలని కోరుకుందాం. రామప్ప ఆలయానికి వెళ్లిన వారు తప్పకుండా ఈ కోటగుళ్లను కూడా సందర్శించారు. గణపేశ్వరాలయం, దీనినే కోటగుళ్ళు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి 22 ఆలయాల సమూహం. ఇక్కడ ప్రధానంగా శివుడిని పూజిస్తారు. ఈ గణపేశ్వరాలయం వరంగల్ నుండి 85 కిలోమీటర్స్ దూరంలో అండ్ రామప్ప టెంపుల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం రామప్ప టెంపుల్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. బట్ రామప్ప టెంపుల్కి వచ్చిన గుర్తింపులో 10% గుర్తింపు కూడా ఈ ఆలయాలకు రాలేదు. ఈ ఆలయాలు కాకతీయ రాజైన గణపతి దేవుడి కాలంలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మీరే చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ ఆలయాలు ఊరి చివరన ఉండడం రామప్ప టెంపుల్ ని చూడడానికి వెళ్ళినప్పుడు ఈ కోటగుళ్ళు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని కూడా the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit.
show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.